రాజకీయ నాయకుల జోక్యం ఉందంటున్నారు. మరి మీకు కూడా రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయా? అన్ని రాజకీయ జోక్యం ఉంటుంది. రాజకీయ జోక్యం ఉండడం సహజమే, కానీ దాంట్లో ఉండదని చెప్పడం రాజకీయ జోక్యం ఉండొచ్చు, కానీ మనం వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫలానా ఒక క్యాండిడేట్ అంటే ఈ మెరిట్ స్టూడెంట్ తీసుకున్నాం సార్, వాళ్ళు ఎక్కువ ఫోర్స్ ఏం చేయరండి, చెప్తారు. కానీ మనము సార్ ఇది ఉంది మన యూనివర్సిటీ డెవలప్ కావాలంటే ఇట్లా మెరిట్ స్టూడెంట్స్ అంటే వాళ్ళు కూడా ఓకే. మీకు కూడా రాజకీయ అండదండలు ఉన్నాయా అంటే ఏం చెప్తారు? ఒకటి నేను ఏమంటాను అంటే, ఇప్పుడు వైస్ ఛాన్సలర్ కాకముందే మీరే అన్నారు నేను రిజిస్టర్ గా అనుభవం ఉంది. నేను ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక ఎవరి దగ్గర పోయి సార్ నేను రిజిస్టర్ గా అనుభవం ఉంది, నేను నాకు వీసీ అర్హత చెప్పడం తప్పలేదు కానీ అది పైరవి కాదు కదా. యూజీసీ నుంచి వచ్చే నిధులను ఎలా ఖర్చు చేస్తున్నారు? యూజీసీ నిధులు రావాలంటే 12B స్టేటస్ కావాలి, మనకు లాస్ట్ ఇయర్ వచ్చింది. యూజీసీ నిధులు ఇప్పుడైతే చెప్పుకోనంత మనకు రాలేదండి. అంటే పిఎం ఉషా అంటే సెంట్రల్ యూనివర్సిటీ పిఎం ఉషా కింద 20 కోట్ల ఫండ్స్ వచ్చినాయి. ఆ 20 కోట్లలో మీకు చెప్పినాను కదా, ఇక్కడ మనము అకాడమిక్ బ్లాక్ LMD దగ్గర ఒక అకాడమిక్ బ్లాక్, ఒక అమ్మాయిల హాస్టల్ అది నిర్మించాం. సుమారు 100 కంప్యూటర్లు కొన్నాం. సెంట్రల్ పిఎం ఉషా కింద వచ్చి 100 కంప్యూటర్ కొని ఇక్కడ 5 కంప్యూటర్ ల్యాబ్స్ ప్రారంభించాం క్యాంపస్ లో. ఈ 5 కంప్యూటర్స్ గోదావరి ఖండ్ కూడా ఈ 5 కంప్యూటర్ ల్యాబ్ కాకుండా మనకు 40 ఈ బోర్డ్స్, ఇప్పుడు AI టెక్నాలజీ నడుస్తుంది. ఈ బోర్డ్స్ మీరు ప్రతి క్లాస్ రూమ్ లో మా యూనిట్ లో పోయండి, ఆల్ టీచర్స్ ఆర్ యూజింగ్ ఈ బోర్డ్స్, లేటెస్ట్ టెక్నాలజీ ఈ బోర్డ్స్, స్మార్ట్ బోర్డ్స్. ఇంకా యూనివర్సిటీని ఎలా అభివృద్ధి చేయబోతున్నారు? ఇప్పుడు మాకు ముందున్న లక్ష్యం NAC అండి. సో అన్ని యూనివర్సిటీకి NAC ఉంది కానీ మాకు NAC లేదు. సో ఆ దశ నేను వీసీ ఛార్జెస్ తర్వాత పనులు ప్రారంభించినాము. NAC గైడెన్స్ ఇంకా రాలేదు, లేటెస్ట్ వచ్చిన తర్వాత NAC వెళ్తే మీరంటే యూజీసీ నిధులు ఎక్కువ రావడానికి NAC ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ మా స్టెప్ ఏంటంటే NAC తర్వాత కాన్వకేషన్. ఆల్సో ఇంతవరకు మాకు ఫస్ట్ కాన్వకేషన్ నేను రిజిస్టర్ నోట్ చేస్తాను, మళ్ళీ 2019 ఈ 2020 కాలేదు. ఇప్పుడు నవంబర్ 7 నాడు గవర్నర్ గారు వస్తున్నారు, సెకండ్ కాన్వకేషన్ నిర్వహిస్తున్నాము. అంటే ఇప్పుడు ఈ కాన్వకేషన్ నిర్వహించడం వల్ల యూనివర్సిటీకి ఒక పేరు వచ్చేసి పిల్లలను అట్రాక్ట్ చేయడం కానీ, గ్రామీణ విద్యార్థులు కానీ అరే శాతం యూనివర్సిటీ ఉంది అనేసి మంచిగా తెలుసు. నవంబర్ 7 జరగబోయే స్నాతకోత్సవానికి సీఎం ఎందుకు ఇన్వైట్ చేయలేకపోయారు? దానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయండి. మనకు టెక్నికల్ గా ఛాన్సలర్ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఫంక్షన్, ఒక చీఫ్ గెస్ట్ కూడా గవర్నర్ నిర్ణయిస్తారు. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీస్ వాటికి స్నాతకోత్సవంలో వాళ్ళ ఆ రూల్స్ లో లేవండి అంతే.